మీలో ఎవరండి చూసింది? ఆయన అడుగుతున్నది నన్ను. సార్ వీళ్ళెవరూ చూడలేదు సార్, చూసింది నేను. ఆగండి ఆగండి, ఇప్పుడు అడగండి సార్. ఓహో, సౌండ్ కదా. ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడే కదండి చెప్పింది. ఎవరికి? పోలీసులకి. అవును, మీరెవరు? ప్రెస్సా? నేను పోలీసే. చెప్పండి. ఎంతమందికి చెప్పంటారు సార్? సార్, ఇన్వెస్టిగేషన్ అంటే చాలా మందికి చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. ఒక కారులో ఇద్దరు, ఇంకో కారులో ఇద్దరు, మొత్తం ముగ్గురా? నలుగురు కదా. ఒకరిని కాల్చి చంపేశారు కదండి. ఆ శబ్దం విని మా అలివేలు లేచిందంటే చూడండి. అలివేలు మీ వైఫా? కాదండి, మా కుక్క, జర్మన్ షెపర్డ్ కుక్క. సరే, మొహాలు ఏమైనా చూసారా? కాల్చిన వాడు మాస్క్ వేసుకున్నాయండి. ఆ పక్కన ఉన్నవాడు మొహం చూశానండి. చెప్తే నమ్మరు కానివ్వండి, వాడు అత్తం మీలాగే ఉన్నాయండి. గడ్డ కూడా అలాగే ఉందండి. అతను ఏమన్నా పేరు పెట్టి పిలిచాడా? మాస్క్ వేసుకున్నవాడు కాల్చిన వాడిని ఏదో పేరు పెట్టి పిలిచాయండి. నేను మేడ మీద ఉన్నాను కదండి, నాకు క్లియర్ గా వినపడలేదండి. కోర్టు కేసులని ఊరికే తిప్పించకండి. ఇంకా నయం, పేరు గుర్తులేదు. పోనీ వెళ్ళి కూర్చేసిరా. ఇక్కడ ఆ పోరి నీ వైపే వస్తాను. హాయ్. ముంబైలో మీ గురించి చాలా విన్నాను. మీరు ఇక్కడే ఉన్నారని చెప్తే ఎలాగైనా కలవాలనుకున్నాను, బట్ ఇంత త్వరగా కలుస్తారని అనుకోలేదు. హలో, ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు, మళ్ళీ చేస్తాను. ఆ వాసుని స్కూల్లో వదిలేశాను, నేనే మళ్ళా. ఇప్పుడే మీ గురించి మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. ఏంటి దాంతో సోదేస్తున్నావు? పిచ్చా నీకు? చాలరా. నేను వాడికి కాల్ చేశాను, తీయలేదు. మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. సుజాత, అనవసరంగా టెన్షన్ పడకు. స్కూల్ ఇప్పుడే వదిలిపెట్టారేమో. ఇప్పుడు టైం ఎంతేందో తెలుసా? వాచ్ చూడొచ్చు కదా. 7 ఫోన్లో బ్యాటరీ అయిపోయిందో లేదా ఇంట్లోనే వదిలేసి వెళ్ళాడు. నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ వదిలేసి వెళ్ళలేదు. ఓకే, నీ విషయంలో అన్నీ పర్ఫెక్ట్గానే జరుగుతాయి. చాలా. నేను ఇప్పుడు నా కొడుకుతో మాట్లాడాలంటే ఏం చేయాలి? ఫోన్ చేయొచ్చు, తీయట్లేదంటున్నావు కదా. ఓకే, పోలీసులకు చెప్పాలా? నిజమైన పోలీసులకి? అబ్బచ్చా, ఏంటి వెటకారమా? ఇదిగో, రోజుకి టీనేజ్ పిల్లలు కనిపించట్లేదని ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి తెలుసా పోలీస్కి? అందరూ 3-4 అవర్స్లో తిరిగి వచ్చేస్తారు. కూల్. కాఫీ? నో. టీ? గాడ్, వాడేదో టీనేజ్ మిస్సింగ్ కేసు కాదు, నీ కొడుకు. దాంట్లో నాకేం సందేహం లేదు. ఓకే, ఇదిగో సుజాత, వెయిట్. పోనీ స్కూల్కి వెళ్ళి కనుక్కుందాం పద. ఎక్కడికి? పోలీస్ దగ్గరికి. ఏంటి? బాసు, ఎక్కడున్నావు నువ్వు? దివాకర్ గారండి, నేను విఠలరావు మాట్లాడుతాను. బాగున్నారా? హలో, ఏం కావాలి మీకు? మీ బాబు మీతో మాట్లాడాలంట. ఇదిగో నాన్న. బాసు, నేను అక్కడికి బయలుదేరి వస్తున్నాను. ఏం భయం లేదు. నువ్వు ఒకసారి. హలో, భయపడకండి దివాకర్ గారు, బాబు బాగానే ఉన్నాడు. విఠలరావు, వాడి షర్ట్ కొంచెం నలిగినా చంపేస్తాను. నేను చెప్తే చేస్తాను. అరే రే రే రే, అంత కోపం ఎందుకండి? ఏమైందని? ఇప్పుడే బాబుకి ఒక పెద్ద గ్లాస్లో వెనిలా మిల్క్ షేక్ ఇచ్చాం. మ్యాటర్ తెలియకుండా చంపేస్తానని. పని చేయండి, మీరు వెంటనే ఇక్కడ రండి. అలాగే ఆ బ్యాగ్ తీసుకురండి. హలో,
సరే ఇప్పుడు ఏమంటావు? అనడం ఏంటి? బ్యాగ్ ఇచ్చేసి నా కొడుకుని తెచ్చుకుంటాను. సీకడి, దీనికోసం మనం ఎంత కష్టపడింది? మనం అనుకున్న దానికన్నా 3 కిలోలు ఎక్స్ట్రా ఉంది. ఎందుకు ఇవ్వాలి? నాకు ఆల్రెడీ చాలా అప్పులు ఉన్నాయి. నువ్వు తిరిగి ఇచ్చేస్తానంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఓ యా. యా. నాకు నా కొడుకే ముఖ్యం. ఈ విషయంలో నాకు అడ్డు వచ్చావనుకో చంపేస్తాను. సారీ, 3 కిలోలంటే ఎంత? ఇట్స్ మనీ సీకడి, ఇట్స్ మనీ.